హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు అంబేద్కర్ గురుకులాల నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే 5వ క్లాస్ ఇప్పుడు ప్రస్తుతం 4వ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు 5వ క్లాస్ అడ్మిషన్ కోసమైనా సరే, లేక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం 10వ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే మీరందరూ కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇంతకు ముందే నేను ఒక వీడియోలో క్లియర్గా ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది, ఏ రోజు లాస్ట్ డేటు అనేది కూడా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటదని కూడా నేను మీకు క్లియర్‌గా చెప్పాను కాబట్టి, సో మీరు అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ఏ విధంగా పెట్టాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా మీ యొక్క మొబైల్‌లోనే ఈజీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చనమాట. వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీరు 5థ్ క్లాస్ అడ్మిషన్‌కైనా, ఇంటర్మీడియేట్ అప్లికేషన్ పెట్టాలన్నా, నెక్స్ట్ ఐఐటీకి సంబంధించి మనం కోచింగ్ తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కూడా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మూడిటికి కూడా ఒకేలా ఉంటుందనమాట. సో, ఫస్ట్ మనం 5థ్ క్లాస్‌కి సంబంధించి అప్లై చేసే విధానం అయితే చూద్దాం. సో, 5థ్ క్లాస్ అనే ఆప్షన్ మీద ఇక్కడ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్‌లో మీరు 5థ్ క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతది. సో, ఇక్కడ నోటిఫికేషను, షెడ్యూలు, ఆన్‌లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది చూడండి. సో, పక్కనే క్లిక్ హియర్ అనే ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. సో, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకున్న వెంటనే అప్లికేషన్ ఫార్మ్ ఫర్ 5థ్ క్లాస్ అడ్మిషన్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 2025-26 అని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో, క్రింది ఉన్న ఖాళీలను తప్పనిసరిగా పూర్తి చేయవలెను అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అంటే ఇక్కడ రెడ్ కలర్ స్టార్స్ ఏవైతే కనిపిస్తాయో అవన్నీ కూడా మీరు క్లియర్‌గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటది. సో, ఫస్ట్ మీరు స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్‌ని ఫస్ట్ కాలమ్‌లో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి నెక్స్ట్ దీన్ని ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసుకున్న వెంటనే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనే దగ్గర మీ యొక్క స్టూడెంట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ స్టూడెంట్ యొక్క తండ్రి పేరుని ఇక్కడ రాయండి. నెక్స్ట్ అలాగే స్టూడెంట్ యొక్క మదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మదర్ నేమ్‌ని ఈ కాలమ్‌లో రాయండి. నెక్స్ట్ జెండర్ అంటే మీ పాప స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలికనా లేదా బాలుడా అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నంబర్ అని అడుగుతది. సో, పేరెంట్ యొక్క మొబైల్ నంబర్‌ని ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్ అని అడుగుతది. సో, ఒకసారి సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళో మాకు అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ ఓపెన్ అయితే అవుతాయి చూసుకోవచ్చు. మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ క్యాస్ట్, కేటగిరీ అని అడుగుతున్నారు. అంటే రిజర్వేషన్ పరంగా. సో, దాని మీదే క్లిక్ చేయండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా. సో, మీరు ఏ రిజర్వేషన్‌కి సంబంధించిన వాళ్ళో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అంటారు. అంటే ఉపకులం. దాని మీదే క్లిక్ చేయండి. మీరు మీ క్యాస్ట్‌లో ఇప్పుడు బీసీలో కొన్ని రకాల క్యాస్ట్‌లు ఉంటాయి కదండీ! మీరు ఏ క్యాస్ట్ అంటే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది ఖచ్చితంగా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ పిల్లోడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీని క్లియర్‌గా మెన్షన్ చేయాలి. దీని మీదే క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇయర్స్ అన్నీ ఓపెన్ అయితే అవుతాయి. మీ పిల్లోడి యొక్క ఇయర్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్ యారో గాని, రైట్ సైడ్ యారో గాని మీరు ఇట్లా ప్రెస్ చేస్తూ మీ పిల్లోడు ఏ నెలలో పుట్టాడో ఆ నెలలో ఉన్నటువంటి డేట్‌ని, మంత్‌ని ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసి సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ సెట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ రేషన్ కార్డ్ నంబర్ అంటున్నారు. సో, ఖచ్చితంగా మీరు ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ అయితే చేయాలి. నెక్స్ట్ ప్లీజ్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో అంటున్నారు. మీ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోను కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ప్రస్తుత చిరునామా అని అడుగుతది. డిస్ట్రిక్ట్ అనే చోట సెలెక్ట్ చేయండి. మీరు మరొకసారి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద సెలెక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ మండల్ అని అడుగుతది. దాని మీద క్లిక్ చేయండి. మీరు ఏ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళో ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ మీకు చూపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ. సో, మీ మండల్ ఎదురుగా ఉన్నటువంటి బాక్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ విలేజ్ అని అడుగుతది. పంచాయతీ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు. దాని మీదైనా క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ మీరు డోర్ నంబర్‌ని మెన్షన్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ స్ట్రీట్ అని అడుగుతది. స్ట్రీట్ అంటే మీరు ఏ వీధిలో ఉన్నారు అని. సో, మీ యొక్క స్ట్రీట్ పేరేందో దీన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అని అడుగుతది. సో, మీ యొక్క
మండల్ నేమ్ గానీ, లేదా మీ పంచాయతీ నేమ్ గానీ రాసేయండి. ఈ నియరెస్ట్ ల్యాండ్‌మార్క్ నుంచి ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ పిన్ కోడ్. మీ యొక్క పోస్టల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ మెయిలే అని అడిగారు. ఇక్కడ మీకు ఈమెయిల్ ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ రిజర్వేషన్ వివరాలు అని అడుగుతది. సో, ఇక్కడ చూసుకుంటే మీరు జోగిని, బసవని పిల్లలా, సైనిక ఉద్యోగస్తుల పిల్లలా అని అడుగుతుంది. సో, నో అనే ఆప్షన్ అయితే పెట్టండి. ఆర్ యూ అన్ ఆర్ఫన్, మీరు అనాథ పిల్లలా అని అడుగుతది. మీరు అనాథలైతే యెస్ అని పెట్టండి. లేదంటే లేదని పెట్టండి. ఆర్ యూ మీరు అత్యాచార బాధితులా అని అడుగుతది. సో, మీరు అత్యాచార బాధిత పిల్లలైతే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ మీ యొక్క వార్షిక ఆదాయం, పేరెంట్ యొక్క వార్షిక ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉందా అని అడుగుతది. యెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ ఆర్ యూ ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటుంది. మీకు హ్యాండిక్యాప్డ్ పిల్లలైతే మీరు ఖచ్చితంగా యెస్ అని పెట్టండి. లేదంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ముందు తరగతుల వివరాలు అని అడుగుతది. సో, ఇక్కడ చూడండి సీరియల్ నంబర్ 1, 2 ఇయర్ ఆఫ్ స్టడీ 2024-25లో మీరు ఖచ్చితంగా 4వ క్లాస్ చదువుతుండాలి. 23-24లో అయితే 3వ క్లాస్ అయితే చదువుతుండాలి. నెక్స్ట్ మీడియం ఆఫ్ స్టడీ 4వ క్లాస్ ఏ మీడియంలో చదివావు? ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూనా, తెలుగు అని అడుగుతది. మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ థర్డ్ క్లాస్ కూడా మీరు ఏ క్లాస్ అంటే ఏ మీడియంలో చదివారు అనేది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ చదివిన పాఠశాల, జిల్లా ఉన్న పేరు, అంటే మీరు చదివినారు కదా ఆ స్కూలు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీ జిల్లాలోనే ఉంటుంది కాబట్టి ఆ జిల్లా పేరు మరొకసారి అయితే సెలెక్ట్ చేయండి. ఇది 4th క్లాస్‌కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకసారి కూడా ఇక్కడ ఉంది చూడండి, ఆ బాక్స్ మీద కూడా క్లిక్ చేసి మీరు మరొకసారి కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేయండి. 2 సార్లు మీ డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 4th క్లాస్‌కి సంబంధించి, ఇది 3rd క్లాస్‌కి సంబంధించి. నెక్స్ట్ చదివిన పాఠశాల పేరు అని అడుగుతున్నారు. అంటే మీరు 4వ క్లాస్ ఏ పాఠశాలలో చదివారు, నెక్స్ట్ 3వ క్లాస్ ఏ పాఠశాలలో చదివారు అనేది ఇక్కడ ఈ కాలము, నెక్స్ట్ ఈ కాలం, ఈ రెండిట్లో కూడా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాధాన్యత వివరములు అని అడుగుతది. సో, అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు. అంటే మీ పిల్లోడు పరీక్షను ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నాడు, అంటే మీ జిల్లాలోనే రాస్తారు కాబట్టి మీ యొక్క జిల్లా నేమ్‌ని అయితే మరొకసారి సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న సెంటర్ పేరు అని అడుగుతది. సో, దాని మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క నియోజకవర్గంలో గానీ, లేదా మీ మండలంలో గానీ ఎక్కడ దగ్గరగా ఉన్నటువంటి స్కూల్ ఉంటుందో దాన్నైతే మీరు క్లియర్‌గా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, చూసుకోవచ్చు మీకు ఇక్కడ అంటే మీరు ఏదైతే సెంటర్ పెట్టుకున్నారో మీ జిల్లాలో ఏ స్కూల్స్ ఉన్నాయి అనేది క్లియర్‌గా చూపిస్తుంది కాబట్టి, సో, మీకు ఇక్కడ నచ్చినటువంటి సెంటర్‌ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ యొక్క స్టూడెంట్‌ని ఏ జిల్లాలో సీట్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతది. సో, ఆల్మోస్ట్‌గా మీ జిల్లా మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు కోరుకున్న జిల్లాల్లోని పాఠశాలలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోండి. అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఫస్ట్ ఈ స్కూల్ కావాలి, ఒకవేళ అది రాకపోతే ఇంకొక స్కూల్ కావాలి, అది రాకపోతే ఇంకొక స్కూల్ కావాలి అనే ఒక ఆప్షన్ అనేది ఉంటది. సో, ఫస్ట్ ప్రియారిటీ అనేది ఏ స్కూల్ కావాలి, అంటే మీ ఊరికి పక్కన ఏదైనా ఉన్నట్టయితే ఆ స్కూల్‌ని మీరు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇంతకుముందు మీరు ఆప్షన్‌లో మీ స్టూడెంట్ బాలికనా, బాలుడా అనే దాని మీద ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. నేను బాలిక అని పెట్టాను కాబట్టి ఓన్లీ బాలికల స్కూల్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏది, సెకండ్ ఆప్షన్ ఏది, థర్డ్ ఆప్షన్ ఏది, మొత్తం 10 ఆప్షన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. 1, 2 పెడతామంటే అక్కడ కుదరదు. ఖచ్చితంగా 10 ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సిందే. మీకు ఓపిక ఉంటే మొత్తం ఇక్కడ చూడండి ఎన్నున్నాయి, దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 45 ప్రిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా 10 అయితే ఇవ్వాల్సిందే. సో, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ ఏది? సో, అనే ఆప్షన్ మీద మీరు ఇక్కడ ప్రియారిటీ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇదైపోయిన తర్వాత దీనికన్నా కాస్త మీ ఊరికి దగ్గరగా ఉన్నది ఏది అనేది ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీరు. మొత్తం 10 అయితే ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి. సో, దాని మీద ఇలా క్లిక్ చేయండి. ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేయండి. ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అలాగే స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్, స్టడీ పర్టిక్యులర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ చూసుకోండి డిస్ట్రిక్ట్ స్కూల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని టోటల్‌గా ఈ విధంగా కనిపిస్తాయి. సో, ఇవన్నీ కన్ఫర్మ్‌గా ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే సక్సెస్‌ఫుల్లీ
సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని మీకు ఒక పాపప్ స్క్రీన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అండ్ ఎండ్ డేట్ అని కనిపిస్తుంది కదా! సో, దాని కింద చూడండి ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. సో, క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఆధార్ నంబర్, స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి గెట్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ అయితే అవుతుంది. మొత్తం కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఒకవేళ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఏదైనా తప్పుగా మీరు అప్లోడ్ చేసినట్టయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి, సో, ఖచ్చితంగా జాగ్రత్తగా చేయండి. ఒకవేళ తప్పుగా చేసి ఇంకొకసారి అప్లికేషన్ పెడదాంలే అనే ప్రయత్నం అయితే చేయకండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాల గాని, కాలేజ్ గాని ఉంటే అక్కడికెళ్ళండి. ఎళ్లి మీ యొక్క అప్లికేషన్ నంబర్ అయితే చెప్పండి. అక్కడి నుంచి డిలీట్ చేయమని చెప్పండి. సో, వాళ్ళు అక్కడి నుంచి డిలీట్ చేస్తారు. అక్కడ డిలీట్ చేపించుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ అయితే కొత్తగా ఇంకొకసారి పెట్టే ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకసారి పెట్టేసాం, రాంగ్‌గా పెట్టేసాం కాబట్టి ఇంకొకసారి కొత్తగా పెడదామని మాత్రం ప్రయత్నం చేయకండి. అలా అప్లికేషన్ అయితే తీసుకోదు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.